వెల్కమ్ టు వివిడి న్యూస్ టీవీ. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే. ముందుగా ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. నంద్యాలలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి. కాంస విగ్రహాన్ని ఆవిష్కరించిన వైసీపీ నేతలు. నంద్యాలలో జాతీయ డెంగ్యూ మాసోత్సవం సందర్భంగా భారీ అవగాహన ర్యాలీ సదస్సు. తుంగతుర్తిలో కాంగ్రెస్ రచ్చ. రెండు వర్గాల మధ్య రాళ్ల దాడి. కూతురి కాళ్ళపై పడిన మారని మనసు, ఓడిపోయిన కన్న ప్రేమ. తమిళనాడు తిరుపత్తూరులో ఘటన. జ్ఞానేశ్వరిని అప్పగించండి, కేసు పెట్టం. డిఎస్పీ కీలక విజ్ఞప్తి. 10 లక్షల పరిహారం వద్దు, మంత్రి కొల్లు రవీంద్రను అడ్డుకున్న మత్స్యకారులు. అంతరిక్షంలోకి తొలి భారతీయ సూక్ష్మ కళాఖండం. వరంగల్ కళాకారుడికి అరుదైన గౌరవం. 1.10 లక్షల బైకుకు 10 రూపాయల నాణ్యాలతో చెల్లింపు. వైరల్ అయిన యువకుడు. పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నావు? డీసీఎంపై మత్స్యకారుడి ప్రశ్నలు వైరల్. ఇడుపులపాయలో వైఎస్ఆర్ 77వ జయంతి. ఘాట్ వద్ద నివాళులర్పించిన జగన్. మొక్కలు నాటుదాం, ఆరోగ్యాన్ని కాపాడుదాం. గోకవరంలో మొక్కల పంపిణీ. సేవలో సరికొత్త అధ్యాయం. నంద్యాలలో గొల్ల రాజేష్ మానవతా కార్యక్రమాలు. నంద్యాలలో ఘనంగా వైఎస్ఆర్ 77వ జయంతి. కాంగ్రెస్ నేతల నివాళులు. నంద్యాలలో వైఎస్ఆర్ జయంతి సందర్భంగా వైసీపీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించి మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి వైఎస్ఆర్ కాంస విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ సేవలను స్మరించిన నాయకులు ఆయన ఆశయాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సహా పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఒక ప్రభుత్వ ఆస్తి. ఎందుకంటే ఒక్కసారి విగ్రహం ఏర్పాటు చేసిన తర్వాత దాని బాధ్యత అంతా కూడా ప్రభుత్వం ఉంది. మరి 37 రోజుల తర్వాత కూడా ఇప్పటిదాకా విగ్రహం గురించి ఒక్కరోజు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నా, ఇదే విధంగా వేరే మహానాయకుడికి జరిగితే మీరు ఇదే విధంగా స్పందిస్తారా అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే ఒక్కరోజు అంటే ఒక్కరు కూడా వచ్చి ముందుకు వచ్చి మేము చేస్తాము అని చెప్పిన దాఖలాలు లేవు. మరి ఈ రకమైనటువంటి పక్షపాత ధోరణి నిజంగా అవసరమా? మేము ఒక్కటే విన్నవించుకున్నాం. ఎందుకంటే నంద్యాలలో ఇటువంటి సంస్కృతి ఎప్పుడు కూడా లేదు. ఈ విగ్రహాలు ధ్వంసం చేసేటువంటి సంస్కృతి గతంలో ఎప్పుడు కూడా చూడలేదు. నిజంగా చాలా బాధాకరమైన విషయం. అయితే విగ్రహాన్ని ధ్వంసం చేస్తే మనుషుల్లోంచి చెరిపేసినట్టుగా భావిస్తున్నారు. అది చాలా తప్పని చెప్పేసి ఈ రోజు ఒక ర్యాలీయే నిదర్శనం. ఎందుకంటే మహానేత ఉన్నది ప్రజల మనసుల్లో. మహానేతకి విగ్రహాలు అవసరం లేదు, మహానేతకి ఎక్కడ కూడా ఫోటోలు అవసరం లేదు. మహానేత ప్రతి ఒక్క నాయకుడి ఇంట్లో, ప్రతి ఒక్క కార్యకర్త ఇంట్లో, ప్రతి ఒక్క అభిమాన గుండెల్లో ఈ రోజు ఉన్నారని చెప్పడానికి చాలా గర్వపడుతూ ఉన్నాం. మేము ఒకటే విన్నవించుకుంటున్నాం, మహానేత ఏ పరిపాలన తీసుకొచ్చాడో రాజన్న రాజ్యం అని చెప్పి ఈ రోజు దగ్గర 23 సంవత్సరాల తర్వాత కూడా ప్రజలందరూ కూడా దగ్గరగా 2009లో చనిపోయినటువంటి వ్యక్తిని ఈ రోజు కూడా మనం స్మరించుకుంటున్నామంటే ఆ ప్రభుత్వం ఏ రకంగా పనిచేసిందో ఒక్కసారి ఆలోచించుకోవచ్చు. మరి అలాంటి ప్రభుత్వాన్ని జగనన్న సుశాంతం చేసి చూపించినాడు. తండ్రికి మించిన తనయుడిలాగా ఆయన పరిపాలన కొనసాగింది. మరి అయితే ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవిస్తూ ఈ 2 సంవత్సరాలు కూడా ఓర్పుతో ఉంటున్నా సరే ఈ కూటమి ప్రభుత్వము ఎన్నో మాయమాటలతోటి అధికారం ఎక్కిన విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తు చేసుకోవాలి.
జాతీయ డెంగూ మార్చోత్సవం సందర్భంగా నంద్యాలలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో భారీ అవగాహన ర్యాలీ సదస్సు నిర్వహించారు. డెంగ్యూ లక్షణాలు, నివారణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ చెక్, క్లీన్, కవర్ విధానాన్ని పాటించాలని అధికారులు సూచించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సార్ చెల్లించుకోడు చదువులడివి దోమ తెరలు వాడండి, దోమకాటు నివారించండి. దోమ తెరలు వాడండి, దోమ తెరలు వాడండి. దోమల నియంత్రణ ప్రతి శుక్రవారం ఓకే సార్. అందరికీ నమస్కారం. నంద్యాల జిల్లా ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. వైద్య ఆరోగ్య శాఖ తరఫున ముఖ్యంగా ఈరోజు అంటే మనం యాక్చువల్గా జూలై 1 నుంచి మంత్ అంతా కూడా సీజన్లో వచ్చే వ్యాధులకు సంబంధించి అందులో భాగంగా వచ్చే జబ్బు డెంగీ. ఈ డెంగీ జ్వరం అనేది ఈ ట్రాన్స్మిషన్ సీజన్, ఈ వర్షాకాలంలో ఎక్కువగా నీరు నిల్వ ఉండడం వల్ల వచ్చే దోమలు పెరగడం వల్ల, అలాగే ఎక్కువగా ఈ సీజనల్ డిసీజ్ కాబట్టి ఈ సీజన్ అంతా కూడా ఫీవర్స్ రాకుండా అరికట్టడానికి ప్రజల్లో అవగాహన పెంచడానికి ఈ డెంగీ మంత్, యాంటీ డెంగీ మంత్ అని చెప్పేసి ప్రతి సంవత్సరం కూడా జూలై మంత్ని మనము ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. సో అందులో భాగంగా గౌరవ కలెక్టర్ మేడం గారి ఆదేశాల మేరకు ప్రజల్లో అవగాహన ర్యాలీ నిర్వహించడము, అలాగే గ్రామీణ ప్రాంతంలో సచివాలయము, పిఎస్సీలు, అలాగే హాస్పిటల్స్ అన్ని చోట్ల కూడా ఈరోజు ప్రతి చోట కూడా ఈ మంత్ అంతా కూడా ర్యాలీ నిర్వహించడము, పాంప్లెట్లు డిస్ట్రిబ్యూట్ చేసి అవగాహన పెంచడము. ముఖ్యంగా ఈ దోమలు అనేటివి పెరగకుండా చూసుకోవాలి. దోమలు వృద్ధి కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దోమలు వృద్ధి కాకూడదు, దోమలు పుట్టకూడదు. సో ముఖ్యంగా ఈ డెంగీ మంత్ సంబంధించి డెంగీ ఫీవర్ అనేది ప్రాణాంతక వ్యాధి. యాక్చువల్గా చూసుకుంటే గతంలో కూడా మనము అంటే మన జిల్లా వ్యాప్తంగా గత 4 సంవత్సరాల నుంచి కూడా డెంగీ ద్వారా మరణాలు సంభవించలేదు. ఇంతవరకు ఒక్క మరణం కూడా డెంగీ ద్వారా లేదు. కాబట్టి మనం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ దోమ వచ్చేసి ఏడిస్ ఈజిప్ట్ టైగర్ మస్కిటో అంటారు. ఇది వచ్చేసి మనకు మంచినీళ్ళు పెరుగుతుంది, అంటే ఉదయం పూట పొగలు ఎక్కువ కుడుతుంది, మంచినీళ్ళల్లో పెరుగుతుంది. కాబట్టి మన కొన్ని చోట్ల మనం చూసాం జిల్లాలో మ్యాక్సిమం మనకు ఎక్కువ వాటర్, మన డోను పేరు జిల్లా పరిసర ప్రాంతాల్లో వాటర్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. వాటర్ సమస్యలు ఉండడం వల్ల 2-3 రోజులు వాళ్ళు స్టాక్ పెట్టుకోవడము, తద్వారా ఈ లార్వ్ అనేది డెవలప్ కావడము. గతంలో తీసుకుంటే 2 years బ్యాక్ పేద జిల్లాలో విపరీతంగా వచ్చింది డెంగీ ఫీవర్స్. అప్పటికప్పుడు కలెక్టర్ గారు ఇమ్మీడియట్గా మున్సిపల్ కమిషనర్ గారికి అందరికీ చెప్పడము, తద్వారా పైప్ లైన్ లీకేజ్లు కానీ, తర్వాత ట్యాంక్ ఓవర్ ట్యాంక్ ప్రాబ్లం ఉంటుంది, దాంట్లో యాడ్ చేసి ఇమ్మీడియట్గా వాటర్ అంతా అవడం, మళ్ళీ ఇమ్మీడియట్గా 2-3 days వచ్చేట్టుగా చేయాలి. లేకపోతే 10 days ఒకసారి వాటర్ వచ్చేది. అలాంటిది ఇమ్మీడియట్గా రెస్టోర్ చేశారు. సో తద్వారా ఫీవర్ తగ్గిపోయింది. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెంలో ఎమ్మెల్యే సామేల్, ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పరస్పరం రాళ్లు రువ్వుకోవడంతో పలువురు కార్యకర్తలు గాయపడగా కార్లు ధ్వంసమయ్యాయి. ఘటనతో ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా ఎంపీ వర్గం గాంధీ విగ్రహం వద్ద ఆందోళనకు దిగింది.
తిరుపతిలో ప్రేమ వివాహం కోసం ఓ యువతి తన తల్లిదండ్రుల విజ్ఞప్తిని పట్టించుకోకుండా ప్రియుడితో వెళ్లిపోయింది. కన్నీళ్లతో కాళ్లపై పడి వేడుకున్నా వారి మాట వినకపోవడంతో అక్కడున్న వారంతా భావోద్వేగానికి గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన మీడియా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. எங்களுக்கான வேலை செய்வோம். அவங்க பண்ணிட்டு போறாங்க. அவங்களுக்கான வேலை சார். இப்ப யாரும் எதுவுமே பண்ணல சார். தெரிஞ்சுக்க மாட்டேங்க. இதெல்லாம் பரவாயில்லையா? இதெல்லாம் பரவாயில்லையா? நீ டச் பண்ணாம பேசு. சார் கோஆபரேட் பண்ணுங்க சார். తుని చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్య ఘటనలో డీఎస్పీ తిలక్ క్రీడకు ప్రకటన చేశారు. పాపను సురక్షితంగా అప్పగిస్తే నిందితులపై కేసు నమోదు చేయబోమని తెలిపారు. కిడ్నాప్ కోణంతో దర్యాప్తు కొనసాగుతుందని, సెల్ ఫోన్ ఉపయోగించని వారే ఈ ఘటనకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. తీసుకొచ్చి నో కేసు వాళ్ళు మాకు ఆచూకీ చెప్పినా మేము వెళ్ళి తెచ్చుకుంటాం. ఎందుకంటే ఆ బిడ్డని మనం క్షేమంగా తల్లిదండ్రి చేరడమే మన మెయిన్. మీరైనా మీవైనా కలిసి మనం చేసేది అది. ఇప్పుడు వాడు భయపడిపోయి ఇన్ని రోజులు తర్వాత మనం ఇస్తే ఏదైనా కేసు పెడతారేమో అన్న భయం కూడా ఇప్పుడు అలాంటిదేమో అవసరం లేదు. ఫోన్ చేసి పలానా చోట ఉందంటే పాప అన్న మేము వెంటనే వెళ్ళి ఆ పాపను తీసుకొని వచ్చి తల్లిదండ్రులకు హ్యాండ్ ఓవర్ చేస్తాం. కేసేం లేదు. రెండు ప్రాపర్టీస్ లో యానిమల్ క్యాచ్ అయితే మనకి రిమైన్స్ ఉండాలి. లేదు ఎవరైనా పట్టుకుపోయి ఉంటే ఇంత నెట్వర్క్ నుంచి తప్పించుకునే అవకాశం అయితే లేదు. ఫుటేజ్ నుంచి, టవర్ డంపుల నుంచి తప్పించుకునే అవకాశం లేదు. ఎప్పుడు అవకాశం ఉంటుందంటే అతను ఏ సెల్ ఫోన్ వాడి ఉండాలి. వచ్చిన స్ట్రేంజర్స్ ఎవరైనా కానీ ఈ కొండ ప్రాంతం తెలిసిండి ఈ జనసంచారం రాకుండా కొండల వైపు నుంచి, కొండల్లో నుంచి వెళ్ళిపోయి ఉండాలి. ఈ కొండ లాస్ట్ ఎండింగ్ ఇంచుమించు 21 కిలోమీటర్స్ అడ్డ రోడ్డు వరకు ఉంటుంది. కొండలో నుంచి పట్టుకుపోయి ఉండాలి. అంతకు మించి ఈ ఫుటేజ్ నుంచి, టవర్ డంప్ నుంచి తప్పించుకునే అవకాశం లేదు. ఎప్పుడు అవకాశం ఉందంటే అతను సెల్ ఫోన్ యూజ్ చేసి ఉండకపోవాలి. సెల్ కూడా వాడిని తెలియకుండా ఉండాలి. ఈ టవర్ ఈ సీసీ ఫుటేజ్కి ఎక్కడ కవర్ అవ్వకుండా ఉండాలి. కాబట్టి మనం అది జరిగిందా ఇది జరిగిందా అన్నది మనకి ఇంతవరకు కంక్లూజన్ రాలేదు. కాబట్టి ఈ రెండు యాంగిల్స్ లో ఇంకా మనం మరో వెరిఫికేషన్ జరుగుతూనే ఉంది. పాప ట్రేస్ అయ్యే వరకు జరుగుతుంది. జూలై 4న బోటు ప్రమాదంలో గల్లంతైన 6 మత్స్యకారుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున పరిహార చెక్కును అందజేసిన అనంతరం మంత్రి కొల్లు రవీంద్రను మత్స్యకారులు అడ్డుకున్నారు. ఈ పరిహారంతో ఎలా బతకాలి, మా పిల్లల భవిష్యత్ ఏంటి, మాకు ఈ చెక్కులు వద్దు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బాగా తీసుకొస్తా
వరంగల్కు చెందిన మైక్రో ఆర్టిస్ట్ అజయ్ కుమార్ రూపొందించిన సూక్ష్మ కళాఖండాలు తొలిసారిగా విక్రమ్ 1 రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్లనున్నాయి. సూర్యరంధ్రంలో సివి రామన్, విక్రమ్ సారాభాయ్, అబ్దుల్ కలాం ప్రతిరూపాలను 140 గంటల శ్రమతో రూపొందించిన ఈ కళాఖండాలను జూలై 12 నుంచి ఆగస్టు 4 వరకు అంతరిక్షంలో ఉంచనున్నట్లు స్కైరూట్ ఏరోస్పేస్ ప్రకటించింది. 40 ఏళ్ల కళా ప్రస్తావానికి ఇది అరుదైన గుర్తింపుగా నిలిచింది. కోట నుండి స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ వారు ఒక రాకెట్ పంపిస్తున్నారు. అందులో ఆ శాటిలైట్తో పాటు నేను చేసిన ఒక సూక్ష్మ కళ వెళ్తుంది. అందులో ఒక సూది రంధ్రంలో నేను చేసిన శిల్పాలు సర్ సివి రామన్, విక్రమ్ సారాభాయ్, అబ్దుల్ కలాం యొక్క సూక్ష్మ శిల్పాలు తయారు చేయడం జరిగింది. అది ఒక 800 మైక్రాన్ల పరిమాణంలో ఉంటుంది. అది నేను చేయడానికి 2.5 సంవత్సరాల నుండి ఆ ప్రాజెక్టు నేను చేశాను. ఆ రాకెట్ సైన్స్కి సంబంధించి మెటీరియల్ ఏదైతే అందులో ఉపయోగించాలో అది స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ వారు గైడ్ చేసిన ప్రకారంగా నేను సిరామిక్ పౌడరు, తర్వాత కార్బన్ ఫైబర్, సిల్వర్, వెండి, బంగారం దానిలో ఉపయోగించి చాలా మైన్యూట్గా తయారు చేయడం జరిగింది. అది నేను చేయడానికి దాదాపుగా నాకు 140 గంటల సమయం పట్టింది. ఈరోజు ఒక ప్రపంచ స్థాయిలో ఉన్న ఒక మైక్రో కళాకారులలో నేను అతి కొద్ది మందిలో నేను ఒకరిని. ఈరోజు ఒక అంతరిక్షంలోకి నేను చేసిన కళ వెళ్తుంది అని అంటే నాకు ఒక భారతీయ సూక్ష్మ కళకు దక్కిన గౌరవంగా నేను భావిస్తున్నాను. గతంలో కూడా నేను చేసిన సూక్ష్మ శిల్పాలు దండి మెమోరియల్లో ప్రదర్శనగా ఉంది. దండి మార్చ్ ఇన్ ఐ ఆఫ్ ది నీడిల్. అది 2019లో అప్పుడు ప్రధాని మోడీ గారు దాన్ని ఆ మ్యూజియంను ప్రారంభించి వారు స్వయంగా తిలకించారు. నేను చేసిన సూక్ష్మ కళలకు అంతర్జాతీయ స్థాయిలో కొన్ని ప్రశంసలు అందుకోవడం జరిగింది. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఒక 5 ఉన్నాయి. తర్వాత ఈ ఆర్ట్ ఇండియా క్యాప్సల్ కాంపిటీషన్ అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన ఒక పోటీలలో అందులో నేను మొదటి బహుమతి గెలుచుకోవడం జరిగింది 2020 సంవత్సరంలో. అందులో ప్రపంచంలో ఉన్న కొంతమంది ఆర్టిస్టులతోటి. నల్గొండ జిల్లాకు చెందిన కోడే రఘుపతి తన కళల బైకును 1.10 లక్షలకు కొనుగోలు చేస్తూ మొత్తం డబ్బును 10 రూపాయల నాణ్యాలతో చెల్లించాడు. చాలా కాలంగా పొదుపు చేసిన నాణ్యాలను సంచుల్లో తీసుకెళ్లగా షోరూం సిబ్బంది గంటల పాటు లెక్కించి బైకును అందజేశారు. ఈ ఘటనకు సంబంధించిన మీడియా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. ఓ మత్స్యకారుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉద్దేశించి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, రమ్మనండి, మీతో ఉంటాను, మీ గుండెల్లో ఉంటాను అని చెప్పారు. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, ఒకసారి రమ్మనండి అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. మరి ఎక్కడికి వెళ్ళాడు? ఏ సందులో ఉన్నాడు? రావాలి కదా ఇప్పుడు జరిగేటప్పుడు డిప్యూటీ సీఎం నేను మీతోనే ఉంటాను, వాడబాల్జీను, మత్స్యకారులను, మీ సోదరులను అని సంకల్పించాడు కదా. ఎక్కడికి రమ్మవుతాడు? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? వాళ్ళు రెత్తప్పుడు ఏం పీకుతున్నాడు? ఎక్కడ ఉన్నాడు? రావాలి కదా.
ఇప్పుడు తిరుమల రమ్మని సందులోకి ఎంత ఆడుకోవడం చూపిస్తాం. మత్స్యకారు పర్మనెంట్ అండి. ఇక్కడ బట్టలు వేసుకుని రావడం కాదు, నేను బోర్డు తీస్తాను రమ్మని ఏం కాదు. ఎవడేం మత్స్యకారు తెలుస్తుంది, మా యాభై ఎలా ఉంటుంది. మేము పిల్లలతో బుక్ చేసి వస్తామో రామో తెలియదు, వచ్చే వరకు తెలియదు వాళ్ళు ఏమవుతారో ఏం పోతామని. ఈ రోజు రిపీట్ చేయడం ఎక్కడున్నాడు? మీ మనుషులు మీతోనే ఉంటాను, మీతోనే సాగుతానని చెప్పిన సీఎం ఏడు ఎక్కడున్నాడు? ఒక్కడు రాను, వచ్చి ఫోటోలు తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఇంప్లిమెంటేషన్ వచ్చి వాళ్ళు ఏడుకుంటారు. ఇప్పుడు లేని బాగోటి ఎక్కడికి వెళ్తా, మీతోనే ఉంటారు రమ్మని బోర్డు. ఇప్పుడు ఎగిరి వాళ్ళంతా రాయండి, అతను బోర్డుకు నా బోర్డు తీస్తాను. ఎవడు అంత బోర్డు కూడా మత్స్యకారుతో తెలుస్తుంది. మత్స్యకారుతో పోరాడదు ఎవడు. ఒక శక్తి ఎక్కడ పడిపోతే బాడీ ఆగిపిస్తాడు, ఒక కూలి పని చేసిన కాళ్ళు జరుపుకున్నాడు బాడీ ఆగిపిస్తాడు. మేము ఎవరు మా బాడీ ఎక్కడ చూపించాలి? మీ మత్స్యకారుగా కొట్టడం తప్ప ఎలాంటి మీరు మత్స్యకారులు తీసేటప్పుడు మా దగ్గర రాకండి ఓట్లకు, మీరు ఎవరు తప్పించలేండి. వెళ్ళి మత్స్యకారులు అనేటప్పుడు మత్స్యకారులతో మాట్లాడాలి. మీతోనే ఉంటాను, మీకు గుంటులో ఉంటాను, గుంటుంది ఏడు ఎక్కడుంది? 6 పేనలు పోయాయి, ఎవడో స్పీస్తున్నాడు. మాకు ఇప్పుడు న్యాయం కావాలి. ఆ 10 గంటలు వెళ్ళిపోమని ఎలాగో పోయినట్టు పోతాం, మత్స్యకారులు లేడని చూపిస్తాం. మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ 77వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద మాజీ సీఎం వైఎస్ జగన్ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ కుటుంబ సభ్యులు పాల్గొని ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. ఎంత కృప యేసయ్యా నీకు, ఇంతయనివా నింపనిలను నెవనికి నిసాధ్యం. తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో గ్రామస్తుడు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పచ్చని మొక్కలతోనే స్వచ్ఛమైన ఆక్సిజన్, మంచి ఆరోగ్యం లభిస్తుందని పేర్కొంటూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. నాకు ఇంప్రూవ్మెంట్ కావాలి. మీరు ముగ్గురు రిపోర్ట్లు కాబట్టి ఇప్పుడే మీకు చెప్తాను రాసుకో. నాకు వ్యవసాయదారులకి శ్రీనివాసరెడ్డి గోకవరం గ్రామానికి చెందిన వ్యక్తి నేను. ఈరోజు గోకవరం గ్రామంలో పర్యావరణం అనే ఒక మంచి కాన్సెప్ట్ ఉద్దేశంతో మేము నర్సరీ నుండి మొక్కలు తెప్పించాం. ఈ మాకు దగ్గరలో సూదుకొండ నర్సరీ ఉంది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళది. అక్కడి నుంచి మేము ఫ్రీగానే మాకు వాళ్ళు 120 మొక్కలు ఇవ్వడం జరిగింది. ఈ గ్రామంలో ఉన్న ప్రజల చేత మోటివేట్ చేయించి వాళ్ళందరి చేత మేము ఈ మొక్కల్ని డిస్పాచ్ చేసి వాళ్ళ చేత చేయించడం జరుగుతుంది. ఇవాళ ప్రత్యేకంగానే 30 మొక్కల వరకు మేము పంచడం జరిగింది. ఇది కంటిన్యూస్లీ ప్రాసెస్. నిజంగా మనం అందరం ఆలోచించాల్సింది, ఒక మనిషికి ఆక్సిజన్ ఎంత అవసరం, ఈ ఆక్సిజన్ ఎలా వస్తుంది, మనకి చెట్ల ద్వారా వస్తుంది. మనం ఈ రోజు వాతావరణంలో పొల్యూషన్ ఏ విధంగా జరుగుతుంది, వాహనాలు ఒకటి, పరిశ్రమలు ఒకటి, మురికి వాళ్ళు, ఇలాంటి డ్రైనేజ్ వ్యవస్థలు ఎన్నిటిలో మనం పరిశుద్ధి చేసుకుంటూ మన అవసరాలతో మనం కాలుష్యం చేసుకుంటాం, తప్పలేదు. దాన్ని మనం ఏం చేయలేం. కానీ చాలా వరకు ప్రతి ఇంటి పెరట్లోని చెట్టు ఉండి మన చిన్నప్పుడు, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రతి ఇంట్లోని మట్టి లేకుండా మనం మొత్తం పూర్తిగా గచ్చులు చేసుకున్నాం. వీధులంతా కూడా గచ్చులు చేస్తాం. ఎక్కడా కూడా నేల లేకుండా చేసుకున్నాం.
కనీసం ఈ చెరువుగట్లు వారో లేదా ఇంకో చోట ఇలాగా మనం మొక్కల్ని మనం పరిరక్షణ చేసుకోగలిగితే వేసుకుని ప్రతి ఒక్కళ్ళు కాన్సెప్ట్ తీసుకోండి. ఇది ఒక ఉద్యమం అనుకుంటే ఇంకా మంచిది. హరిత విప్లవం అంటే చూడండి, అది మాటలతో కాకుండా చేపలతో చూపిద్దాం. మీకు ఇంకా ఎవరన్నా ఇంకా ముందుకు వస్తారంటే నాతో సంప్రదించండి, దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్దాం. మనకి గవర్నమెంట్ కూడా మంచి సహకారం అవుతుంది కూడా. చాలా మంది తెలియదు అసలు మొక్కలు తేవాలంటే డబ్బులు తేవాలేమో అని చాలా వెళ్ళిపోతారు. నిజంగా మేము ఫ్రీగా ఇచ్చాం. ఒక రకంగా గవర్నమెంట్ అక్కడ ఫ్రీగా ఇస్తుంది. మన పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఆయన ఫారెస్ట్ మినిస్టర్ ఆయన అక్కడ వాళ్ళు చెప్పారు నాకు, గాడ్ గారే, ఏమంటే మన పవన్ కళ్యాణ్ గారు మినిస్టర్ అయిన తర్వాత ఇక్కడ మొక్కలు కూడా మట్టితోటి విత్తనాలు తయారు చేసి మట్టి ఉండలు చేస్తున్నారు అన్నమాట. మధ్యలో విత్తనం పెట్టేసి మట్టి ఉండలు చేస్తున్నారు. వీటిలన్నింటినీ మేము ఇప్పుడు ఫారెస్ట్ లో జరుగుతామండి. ఎన్ఆర్జీసీ అనే ఒక కార్యక్రమం ద్వారా ఇది జరుగుతుందండి. ఇది చాలా ఫండింగ్ ఖర్చు పెడుతున్నారు పర్యావరణానికి. అంటే దీంట్లో నిజంగా మేము ఎన్నికలు వాళ్ళు కూడా చాలా సంతోషించారు. ఎందుకంటే మంచి ప్రోగ్రామ్ చేస్తున్నారు, మీరు ఒక సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్ చేస్తున్నందుకు నిజంగా మిమ్మల్ని అభిమానం మాకు కూడా చాలా సంతోషం కలిగింది. ఇవాళ మాకు నిజంగా సంతోషం కలిగింది. అలాగే నేను అందరినీ కలిపి మోటివేట్ చేసుకుంటూ మా ఊరి గ్రూపుల్లోనే సెండ్ చేసాం. ఇలాగ పలానా రోజుని ఇదే రోజుని 7వ తారీఖు 7/2020 ఇలాగా మొక్కలు ఇవ్వమని ఉంది, ఇంకా అందరూ పాల్గొనండి, ఒక్కొక్క మొక్క నాకంటే చాలు అని మేము ఇచ్చిన పిలుపుని ప్రజలు బాగా స్వీకరించారు. దీన్ని ముందు ఇంకా బాగా చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ. నంద్యాలకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సామాజిక సేవకుడు గొల్ల రాజేష్ ఆధ్వర్యంలో ₹1 భోజనం అందించే సేవా కార్యక్రమం నిరంతరం కొనసాగుతుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకు 2,000 ఆర్థిక సాయం, విలేకరులకు 3,000 గౌరవ వేతనం, దేవాలయాలు, మసీదులు, చర్చిలకు అవసరమైన సమయంలో సహాయం అందిస్తూ ప్రజల ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ కార్యక్రమం సీనియర్ రిపోర్టర్ నూర్ బాసా ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రజలకు భరత్ అన్న ఇటు చూడండి, ఒక్క నిమిషం ఇటు చూడండి అక్కడ. ఓకే అన్న ఒక్క ఫోటోనా? ఓకే చాలా దేశాలు తన్నాయినంగా బాగా ఇస్తాను. భద్రంగా ఉంది, ఉడుకన్నా బాగుంది. చిన్న కడుపు నిండా బాగుంది. సార్లు ఇంత మడుగు పెట్టేది సార్లు ఇట్లా ఎవరు పెడతారు? అమ్మ పెట్టదు పిల్లలకు టయానికి. ఇంతమంది పెట్టాలంటే ఎవరు పెడతారు? పుణ్యం కట్టుకుని ఎంతకు కడుపు నిచ్చుతున్నారంటే ఎంత పుణ్యాత్ముడు. మేము అదే అనుకుంటున్నాం. ఇంతకు పుణ్యం కట్టుకుంటున్నారు తల్లి, ఎవరు పెడతారు? కాకపోతే ఎవరు పెట్టుకున్నారు అమ్మా అని మూవెట్టు అని అడిగినా పెట్టేటప్పుడు ఎవరు పెడతారు? బాగుంది నేను చాలా నుండి మళ్ళీ పెట్టించుకొని తింటారు. మాకెల్లా మచ్చుగా అవుతుంది. ఆయన గోల రాజేష్ అన్న సార్ ఆయన 3 నెలలు 4 నెలల నుంచి ఇంకా బాగానే టేస్ట్ బాగానే ఉంది. బాగానే సాయం చేస్తుంది. అందరూ అట్లా చేయాలన్న. అందరు నమస్కారం. ఈరోజు నంద్యాల నియోజకవర్గంలో ఎన్నో సేవా సహకారాలు నంద్యాల వాసి అయినటువంటి ప్రముఖ వ్యాపారవేత్త, సామాజిక సేవకులైనటువంటి పెద్దలు గౌరవనీయులైనటువంటి గొల్లరాజన్న గారు నంద్యాల నియోజకవర్గంలో చరిత్రలోనే ఎవరు చేయనటువంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాలను కూడా తూచా తప్పకుండా ధైర్య సాహసాలతో ఏమాత్రం తగ్గకుండా అమలు చేసుకుంటూ పోతున్నారు. ఆ విధంగా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క పేదవాడి, ప్రతి ఒక్కరి కడుపు నింపాలనే ప్రధాన ఉద్దేశంతో కేవలం ₹1 చపాతి, కర్రీ, పప్పు, అదేవిధంగా ₹1 భోజనం అంటూ ఏర్పాటు చేశారు. సో ఇంతవరకు కూడా ఎవరు కూడా నంద్యాల చరిత్రలో ఇంతవరకు ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయలేదు. సో
ఈ ప్రస్తుతం అయితే ఒక మొబైల్ క్యాంటీన్ నడుపుతా ఉన్నాము. అదేవిధంగా ఒక కౌంటర్ కూడా ఇక్కడ ఎప్పుడు 12 నుండి 3 వరకు నడుస్తూ ఉంటుంది. అదేవిధంగా మరొక 2 రోజుల్లో మరొక మొబైల్ క్యాంటీన్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. అన్నగారు రాజకీయ అన్నగారు ఎంత ఆర్థికంగా తనకు భారమైనప్పటికీ కూడా వాటిని ఏమాత్రం లెక్క చేయకుండా కేవలం నంద్యాల నియోజకవర్గ ప్రజల సంక్షేమం, వారి సౌఖ్యమే ఆలోచిస్తున్నారు. ఎన్ని లక్షలు ఖర్చు పెట్టాలని కూడా నేను ముందుంటానంటూ ముందుకు వస్తున్నారు. ఆ విధంగా చూసుకుంటే ఎన్నో సేవా కార్యక్రమాలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు కావచ్చు, పేదవారు కష్టపడి రెక్కాటి దొక్కని పరిస్థితులలో ప్రతి నెల రోగాలు రష్టులతో ప్రతి నెల టాబ్లెట్ మెడికల్ కొనాలంటే వాళ్ళు వచ్చే డబ్బులతోనే చాలా ఇటు కుటుంబాన్ని నడుపుకుంటూ ఇటు తమ ఆరోగ్యం చూసుకోవాలంటే ఇబ్బంది అవుతున్నట్టు గురవుతున్న పరిస్థితుల్లో నేనున్నానంటూ ప్రతి నెల 2,000 రూపాయల ఆర్థిక సహకారం అందిస్తూ టాబ్లెట్ల కోసం ఆయన సహకారం అందిస్తున్నారు. అదేవిధంగా నంద్యాల చరిత్రలో ఇటు ప్రజలకు ప్రభుత్వానికి ఎంతో మంది వారధి అని చెప్తారే తప్ప కేవలం ఆ పదాన్ని వాడుకుంటున్నారు తప్ప ఆ పదానికి నిర్వచనానికి ఎవరు కూడా ఇంతవరకు దానికి ఎవరు కూడా న్యాయం చేయలేదని చెప్పుకోవచ్చు. అట్లాంటిది మన గోలరాజన్న గారు విలేకరుల కష్టాన్ని చూసి వారికి ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో ఉన్న గౌరవాన్ని గుర్తించి వారికి ఒక్కొక్కరికి 3,000 రూపాయలు ఆర్థిక సహకారం అందిస్తున్నారు. అది కూడా గౌరవ ఆర్థిక సహకారం. కాబట్టి ఇదే కాదు, భవిష్యత్తులో ఇంకా నంద్యాల నియోజకవర్గంలో నంద్యాల ప్రజలకు గోలరాజన్న గారు ఇంకా సేవా సహకారాలు అందిస్తున్నారు. ఇటీవల చూసుకుంటే దేవస్థానాలు కూడా ఆర్థిక సహకారం అందించారు. అయితే కేవలం దేవస్థానాలకే కాదు, ఇటు మసీదులు, ఇటు చర్చిలు, ఏదైనా సరే వాళ్ళకి ఏదైనా అవకాశం ఉంటే ఖచ్చితంగా అన్నగారు వారి సహకారాలు అందించేందుకు ఎల్లప్పుడూ ముందుంటారు. అదేవిధంగా భగవంతుని ఆశీర్వాదాలు మా గోలరాజన్న గారికి ఎల్లప్పుడూ ఉండాలి. కాకపోతే వారు ఆరోగ్యంగా ఎల్లప్పుడూ ఉండే మనమందరం బాగుండము. ఇంకా ఈ సేవా కార్యక్రమం ముందుకు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ నంద్యాల నియోజకవర్గ ప్రజలందరూ కూడా గోలరాజన్న గారిని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారం. నంద్యాలలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతిని ఘనంగా నిర్వహించారు. వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నేతలు ఆయన సంక్షేమ పాలనను కొనియాడారు. వైఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకుడుగానే చిరస్థాయిగా నిలిచాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షుడు దాసరి చింతలయ్య, నంద్యాల జిల్లా ఇన్ఛార్జ్ చాకలి పుల్లయ్య, మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ చింతల మోహన్ రావు తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మాజీ ముఖ్యమంత్రి గారి 77వ జయంతి సందర్భంగా నంద్యాల పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నంద్యాల చుట్టుపక్కల గ్రామ ప్రజలకు, నంద్యాల టౌన్ ప్రజలకు నమస్కారం తెలియజేస్తున్నాము. మరి ముఖ్యంగా డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు జీవించిన కాలము చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు 1650 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రిగా కొనసాగడం జరిగింది. రెండవసారి ముఖ్యమంత్రి కొనసాగే టైంలో మన నంద్యాల జిల్లా యందు పౌరాలగుట్ట యందు ప్రవహించడం జరిగింది. ఆ నాయకుడు ప్రవేశపెట్టిన 108, 104 ఫీజు రింబర్స్మెంట్, తర్వాత ముస్లిం మైనార్టీలకు 4% రిజర్వేషన్ వల్ల ఆంధ్రప్రదేశ్ గ్రామంలో 2 ఉభయ రాష్ట్రాల్లో ముస్లింస్ చాలా వరకు ఉపయోగపడాయని చెప్పి తెలియజేసుకుంటాము. మరి ముఖ్యంగా ఆరోగ్యశ్రీ పథకం అమలు చేసి పేద ప్రజల్ని కార్పొరేట్ ఆసుపత్రులందు ఆపరేషన్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి తెలియజేసుకుంటున్నాము. ఆనాటి రాజశేఖర రెడ్డి పరిపాలన ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి వైఎస్ఆర్ కానీ తెలుగుదేశం కానీ పరిపాలించడం లేదని చెప్పి తెలియజేసుకుంటున్నాము. అది ముఖ్యంగా డాక్టర్ రాజశేఖర రెడ్డి జీవించిన కూడా కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటారని తెలియజేస్తుంది. 2003లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీ అధికారులకు తీసుకొచ్చి 200 పింఛను, ఫీజు రియంబర్స్మెంట్ అన్ని ఎన్నో అభివృద్ధి చేశాడు. ఆయన వర్ధంతి ఈరోజు జరుపుకుంటున్నాం. నమస్కారం. మహానేత డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు 77వ జన్మదిన సందర్భంగా ఈరోజు నంద్యాల కాంగ్రెస్ పార్టీ వారు ఘన నివాళులు అర్పించడం జరిగింది. వారికి ఉన్న నిబద్ధత ఎటువంటిది అనేది ప్రజలకు ఈ రోజు కూడా మనన చేసుకుంటా ఉంటారు.
ఆ రోజు శ్రీమతి సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు వారికి ఇచ్చిన చేయూత వలన ఆ రాష్ట్రంలో నీటి ప్రాజెక్టులు కానీ ఎటువంటి ప్రోగ్రామ్స్ మొదలుపెట్టినా కూడా ఒక నిబద్ధతతో ప్రజలకు అందే విధంగా చేసేవారు. ఈరోజు మనం చూస్తున్నాం, ఇప్పుడున్న ప్రభుత్వం కానీ గతంలో ఉన్న ప్రభుత్వం కానీ ఎటువంటి కార్యక్రమాలకు కూడా ప్రజలకు చేరే విధంగా కాకుండా వాళ్ళ సొంత ఇళ్లకు తరలిపించుకొని పోయే విధంగా ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుంది. నీటి ప్రాజెక్టుల విషయానికి వస్తే ఇద్దరు పోటీ పడుతున్నారే కానీ ప్రజలకు ఎంతవరకు నీళ్లు అందుతున్నాయనే విషయం మీద రెండు ప్రభుత్వాలు కూడా, అంటే గత ప్రభుత్వం కానీ ఈరోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కానీ ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఏ మాత్రం కూడా వాళ్ళకు పట్టింపు లేదు. ప్రాజెక్టుల మీద వాళ్ళకు అవగాహన సరిగా లేదు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రతి చిన్న ప్రాజెక్టును కూడా క్షుణ్ణంగా ఈ ప్రాజెక్టు ద్వారా ఎన్ని ఎకరాలకు నీరు పారుతుంది, ఎంత ప్రజలకు లబ్ధి చేకూరుతుంది అనే స్పష్టమైన విధానంతో ముందుకెళ్లేవారు. కానీ ఈ రోజు ఉన్నవారు ఆ విధంగా లేకపోవడం శోచనీయమని ఈరోజు రాజశేఖర రెడ్డి గారిని ఆహ్వానిస్తున్న వారికి అందరికీ కూడా వారి జన్మదిన శుభాకాంక్షలు. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనండి వివిడి న్యూస్ టీవీ, ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే.